సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ ఛాలెంజ్. సో ఈ రోజు వీడియో అయితే క్రేజీ ఉండబోతుంది, ఎందుకంటే నేను సోలోగా 24 అవర్స్ అయితే దీంట్లో సర్వే అవ్వబోతున్నాను. నాకైతే ఎట్లా అనిపిస్తుంది, మొత్తం బాడీ పెయిన్స్ అవుతుంది. నాకు కొంచెం హెల్ప్ కావాలరా, చాలా టఫ్ ఉంది ఛాలెంజ్ అయితే. మొత్తం ఫార్వర్డ్ చేసి అంటే వాటర్ బాటిల్ కథం కార్లో పడితే నన్ను మా అయ్య చంపేస్తారు రా బాబు, ఇదే చెప్తున్నా. మన సారెట్ అయితే వెళ్తా అంటున్నాడు, మన ప్రణయాడు అయితే పోతా అంటుండు. ఉండొచ్చు కదరా నేను సార్ నా పోవాలా, నేను కూడా మా డాడీ ఫోన్ చేస్తుండు. మీ అందరికో డౌట్ వచ్చే ఉంటుంది ఇప్పటికి, నువ్వు బాత్రూమ్ ఎట్లా పోతావు బ్రో అని. ఇగో ఇవి ఉన్నాయిగా మనకి జుగాడు వేసినాం మనం, ఈ బాటిల్లో ఓసుడి అర్జెంట్ వాష్రూమ్ వస్తుంది. ఆ బాటిల్లో పోయాలి, నువ్వు డోర్ తీసుకోవాలి అర్థమవుతుంది. అరే నన్ను చూసి ఆపుకోరం. సో గాయస్, మనమైతే గూగుల్ని టైం అడుగుదాం. వాట్స్ ద టైం రైట్ నౌ? The time is 12:42 p.m. 12:42 p.m. అవుతుంది ఈరోజు. సో నెక్స్ట్ డే 12:42 వరకు అయితే నేనైతే దీంట్లోనే ఉంటా. వీళ్ళైతే మనకు హెల్ప్ చేయబోతున్నారు. ఆ చూపేంట్రా దొంగ కొల్లు పట్టేవాళ్ళగా. నేనైతే మన అడుగుతే పెట్టేసిన. సో ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ కొంచెం తిరుగుదాం ఇక, తిరిగినాక మనం ఏమన్నా చేద్దాం ఇక. ఇంత అయితే సామాన్ అది, వీటితోనే మనం 24 అవర్స్ అయితే గడపాలి ఈ కార్లో. సో చూద్దాం వీటితో అవుతుందో కాదో. కానీ ఉండొచ్చు కదా 24 అవర్స్ మరి నాతోని. చూస్తా సార్ నా ఇంతవరకు అయితే అంతవరకు ఉంటా. ఎందుకురా ఉందాం, మనం పోయచ్చేలోపు అయిపోతాయి ఎట్లన్నా. అరేడే ఉండా 24 అవర్స్ ట్రై చేస్తారా? ట్రై చేస్తావా? అరే ఉండరా, మజా వస్తుందిరా. ట్రై చేస్తావు, మన 5-6 అవర్స్ అవుతుంది మనం ఎట్లా పోయి రావాలంటే. సో గాయస్, చెప్పలే కదా మనం ఎటు వెళ్తున్నామో. మనమైతే అన్కాపూర్ అయితే వెళ్తున్నాం. అక్కడ చికెన్ తిందాం వెళ్ళి, క్రేజీ ఉంటుంది. ఇచ్చివాడేసుడే మరి ఆ చికెన్ మొత్తం ఇవ్వాల. మీ అందరికో డౌట్ వచ్చే ఉంటుంది ఇప్పటికి, నువ్వు బాత్రూమ్ ఎట్లా పోతావు బ్రో అని. ఇగో ఇవి ఉన్నాయిగా మనకి జుగాడు వేసినాం మనం, ఈ బాటిల్లో ఓసుడే. అవైతే ఇప్పలేదు. గాయస్ టైం అయితే 1:14 అవుతుంది. సో వీఆర్ హ్యావింగ్ దిస్ మ్యాడ్ యాంగిల్స్ అండ్ స్ప్రైట్. వీటితో అయితే టైం పాస్ చేస్తున్నాం. ఇంకొక 1 అవర్ పడుతుంది అంకాపూర్ వెళ్ళాలంటే. పొద్దు నుంచి ఏం తినలేదు అసలు, ఛాలెంజ్ చేస్తున్నామని. పోయి సీదా ఆడనే ఇచ్చేవాడి చూడ ఆడ అంకాపూర్లో తిను. సో గాయస్, డ్రైవింగ్ అయితే సారెడ్డి తీసుకున్నాడు, ప్రణయ్ రెడ్డి అలసిపోయిండు అని. సో ప్రణయ్ రెడ్డి అయితే ఇంకా చిల్ అవుతున్నాడు. అర్జెంట్ వాష్రూమ్ వస్తుంది. ఆ బాటిల్లో పోయాలి, నువ్వు డోర్ తీసుకోవాలి అర్థమవుతలే. నాతోనే తాగుతలేదు. అరేడన్న చూసి ఆపుకోరా పోయి. ఇది ఎందుకు ఇస్తున్నావురా? అబ్బా ప్రశాంతంగా ఉన్నదిరా పోయి పోతే. ఎందుకంటే ఎంత ఆపుకున్నా తెలుసా, నేను ఆపుకొని ఒకదిరా ఇంత తిప్పాలు పడ్డారా పోయి. ఆడికెళ్ళోడన్నా చూడు, ఆడిని చూసుడు, ఎన్నుకోడన్నా ఆని చూసి ఎవ్వడరా టైంలో గ్యాప్ లో ఊసేసిండ్రా పోయి. ఆహా, స్వర్గం ఉన్నట్టున్నది ఇప్పుడైతే. గాయస్ ఆర్డర్ అయితే ఇచ్చేసినాం. ఒక 20 minutes పడుతుంది అన్నాడు అన్న. అయితే రిచెస్ట్ విలేజ్ ఇన్ తెలంగాణ ఏదంటే అన్కాపూరే. A few moments later. గాయస్ మన చికెన్ అయితే రెడీ ఉంది. సో మనం హ్యాండ్ వాష్ చేసుకుందాం ఇప్పుడు. కార్లోకి వెళ్ళి కూడా దిగలేను నేనైతే. మనోళ్ళు అయితే వేయరు తేనికి, తేగానే ఇచ్చి పడేద్దాం ఇక. ఫుల్ ఆకలి అవుతుంది నాకైతే. చలో వచ్చినాక కలుస్తా. మనకైతే సారెడ్డి ఆడ తెచ్చిచ్చిండు నాటుకోడి. ఓకే, థ్యాంక్ యూ. సో వచ్చింది, మనమైతే ఎంజాయ్ చేద్దాం. నేను రివ్యూ చెప్తా ఎట్లుందో. చలో స్టార్ట్ చేసేద్దాం. తిరుగు ఫుల్ ఆకలి అవుతుంది. సో ఫస్ట్ బైట్. క్రేజీ ఉంది అసలు, నెక్స్ట్ లెవెల్ నాది. స్నాప్ ఎత్తుండు ప్రణయ్ గారు. టేస్ట్ క్రేజీ ఉన్నది అసలు, వడతో మస్తు వస్తుంది రా. సో గాయస్ మనోళ్ళు అయితే ఇప్పుడు రైస్ వేసుకొని వచ్చింది. సో నిమ్మకాయ వెండి కర్రీ అయితే క్రేజీ ఉంది. సో రైస్తో ట్రై చేద్దాం. గారెలతో అయితే క్రేజీ వచ్చింది టేస్ట్. ఒక పీస్ ఇట్లా తీసుకుంటే క్రేజీ. క్రేజీ ఉన్నా అసలు నెక్స్ట్ లెవెల్.
సో గాయ్స్ ఇప్పుడే తిన్నాం నాటుకోడి దబాయించి. క్రేజీ ఉండే ఫుడ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు మీరు కూడా అనకాపూర్ వస్తే డెఫినెట్లీ ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇప్పుడైతే మేము వెళ్ళినాం. టైం వచ్చేసి 4:20 అవుతుంది. మన ఊరికి వెళ్ళాలంటే ఒక 1.5 hour ఎట్లన్నా పడుతుంది. సో గాయ్స్ టైం అయితే 5 అవుతుంది. ఎన్నిరా పంపించేది? మీకేం పని పట్టలేదా ఇంటికాడ? కాదురా, నాకేం తెలియకపోయా. మీరు ఎన్నెన్నో పెడతా ఉంటారు, మిస్ కాల్ సెల్లు యాంగ్ అయిపోతా ఉంటే అవసరం ఏమి? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఇంకా ఆపండి. గాయ్స్ నాకు కూర్చొని అయితే మస్త్ బోర్ వస్తుంది. చలో కొంచెం సేపు కార్ రొప్పుదాం మనం కూడా. వీళ్ళు రిలాక్స్ అవుతారు కొంచెం. నేను కూడా రొప్పాలి కదా ఇక. చలో పోయి డ్రైవింగ్ చేద్దాం. అరే అమ్మ, చలో డ్రైవ్ చేద్దాం ఇక. మీరు రెస్ట్ తీసుకోర్రి, కొంచెంసేపు రొప్పుతా నేను ఇక. సో గాయస్ మేమైతే మా ఊరికి వచ్చేసినాం. సో మన సారెడ్డి అయితే వెళ్తా అంటున్నాడు. ఎందుకు ఉండొచ్చు కదా కొంచెం. ఇప్పటికి పొద్దు నుంచి అంటే ఆయనకి బాడీ పెయిన్స్ అవుతున్నాయట. నేనైతే ఉంటా. సో వీడైతే వెళ్తా అంటుండు. సో మళ్ళీ హెల్త్ ఇష్యూ కదా, చలో పంపించేద్దాం సారెడ్డిని. నేను ప్రణయ్ అవుతుంటాం. ఆడు కూడా పోతాడేమో నాకు తెలిసి. పోయేటట్టే ఉన్నాడు ఆడు కూడా అప్పంచి నొత్తునే అంటుండు. చూద్దాం ఆడు ఎంతసేపు ఉంటాడు. సో సరేరా, బాయ్ 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 బాయ్. చలో పోతున్నాం. సరే సరే గాయ్స్ సారెడ్డి అయితే నొప్పులు వస్తున్నాయని అయితే వేయండు. టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో నేనైతే డైట్ కోక్ తాగుతున్నా. ఇంకొంచెం అయినాక తిందాం. ఇంత జల్ది తింటే ఆకలి అవుతుంది కాబట్టి కొంచెం టైం పాస్ చేద్దాం ఇక. సో గాయ్స్ టైం అయితే 9 అవుతుంది. సో డిన్నర్ టైం. కానీ మన ప్రణయాడు అయితే పోతా అంటుండు. సో వారి ఉండొచ్చు కదరా బాయ్. లేదు సార్, నా పోవాలా నేను కూడా. మా డాడీ ఫోన్ చేస్తుండు. డాడీ ఫోన్ చేస్తున్నట, వెళ్తా అంటుండు. సో పంపించేద్దాం ఇక. మనమైతే సోలో చేద్దాం ఇక నైట్ మొత్తం ఇక. నాకైతే ఉండాలనిపిస్తుంది. సరేరా, బాయ్ రా, బాయ్ బాయ్, జాగ్రత్త. చలో మనమైతే ఆ సీట్కి వెళ్ళిపోదాం. మళ్ళీ అమ్మ ఈ కార్ ఇప్పుడు ఎందుకు మస్తు దమ్మున్నదరా బాయ్, ఈ కార్ చాలా ఇదేమో. చలో మనమైతే వెళ్ళిపోదాం. గాయ్స్ టైం అయితే 9:30 అవుతుంది. సో డిన్నర్ టైం అయితే ఆర్డర్ ఇచ్చేసినాం చికెన్ బిర్యానీ. తిందాం, ఇది ఎట్లుందో చూద్దాం. కార్లో పడితే నన్ను మా అయ్య చంపేస్తారా బాబు, నిజం చెప్తున్నా. యాజ్ యూ కెన్ సీ చూపిస్తా. సో గాయ్స్ చూడొచ్చు, ఇదే మన చికెన్ బిర్యానీ. సో తిందాం. ఇదిగో బాగానే ఉన్నాయి. నైస్. ఇది కంప్లీట్ చేసినాక నేను కలుస్తాను మిమ్మల్ని, ఓకేనా? సో ఇప్పుడే తినోడు అయిపోయింది నాది. ఇవి టైంపాస్ కోసం ఇది కోకోకోలా ఇవి కూడా తింటున్నా. మీరు చిన్నప్పుడు ఇది తింటే కామెంట్ చేసేయండి. అండ్ మనకు ఒక పెద్ద ఆపత వచ్చింది. ఏంటంటే వాటర్ బాటిల్ కథం ఫట్ అయిపోయినాయి. మొత్తం 5 బాటిల్ కథం అయిపోయినాయి మార్నింగ్ నుంచి. సో మమ్మీ కన్నా చెప్పాలా, డాడీ కన్నా తెచ్చి మనాలా, ఏదో ఒక జుగాడైతే వేసా వాటర్ది. గాయస్ టైం అయితే 10:05 అవుతుంది. సో మనం ఇప్పుడైతే కామెంట్స్ చదువుదాం. మనం లేటెస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేసినాం కదా, ఐకియాలో 24 hours ఫుడ్ డేటింగ్ అని. ఓన్లీ ఒకటే కామెంట్ ఉంది, అదే చదువుతా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో కామెంట్ పెట్టినందుకు. నేమ్ వచ్చేసి ద వారియర్ సిఎస్ అని ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. వాచ్ ఇట్ ద ఫుల్ వీడియో, గుడ్ కంటెంట్ బ్రదర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే అందరిని అయితే ఎంటర్టైన్ చేస్తా. మీరు ఇంకా కామెంట్స్ పెట్టండి. అప్కమింగ్ వీడియోస్లో మీ కామెంట్స్ కూడా చదువుతా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఫస్ట్ కామెంట్ నాది. థ్యాంక్ యూ సో మచ్. గాయ్స్ టైం అయితే 10:42 అయితే అవుతుంది. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయినా. సో నాకు నిద్ర వస్తుంది, నేనైతే వండుకుంటా. సీ యూ టుమారో. సో గుడ్ నైట్ గాయ్స్. గుడ్ నైట్. సో గాయ్స్ టైం అయితే 1:44 అవుతుంది. యాజ్ యూ కెన్ సీ. సో మస్తు చలి పెడుతుంది. మొత్తం ఫాగ్ వచ్చేసింది, అంతా ఫాగ్ అయిపోయింది. మా స్కూల్ ఉంది. మొత్తం బాడీ పెయిన్స్ అవుతున్నాయి నాకు. I'll try to sleep. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో టైం అయితే 5:15 అయితే అవుతుంది. ఇంకొంచెం అయితే మన సన్ రైజ్ అయితే అవుతుంది. సో మనం అటు ఇటు తిరగచ్చు. కొంచెం సేపు ఉందాం. చలి మస్ట్ డేంజర్ పెడుతుంది అసలు. అనుకోలే ఎంత చలి ఉందని. ఒంటికి మంచిది. పొద్దునే లేచి చదివితే జ్ఞాపకం ఉంటుంది. నేర్చుకోండి.
గుడ్ మార్నింగ్ గాయస్. టైం అయితే 7:45 అయితే అవుతుంది యాజ్ యూ కెన్ సీ. సో ఛాలెంజ్కి అయితే ఇంకా దగ్గరలోనే ఉన్నాం. చాలా టఫ్ ఉంది ఛాలెంజ్ అయితే. ఇప్పుడైతే బ్రష్ చేద్దాం. బ్రష్ చేసినాక బ్రేక్ఫాస్ట్ ఏమన్నా చూద్దాం బయటకు పోయి. ఇప్పుడే మొత్తం ఫ్రెష్ అప్ అన్నీ అయిపోయినాయి. టైం వచ్చేసి 8 అవుతుంది కరెక్ట్. సో మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎట్లా వెళ్దాం. ఫస్ట్ చాయ్ తాగుదాం. చాయ్ తాగినాక బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మస్త్ చలో పోదాం, బయటకు పోదాం చలో. సో గాయస్ టైం అయితే 8:30 అయింది. సో మనకైతే చాయ్ దొరికింది. సో చాయ్కి అయితే మనం ఎక్క తంటల వల్లే షాప్ దగ్గర తెచ్చిచ్చిండు కాబట్టి చలో చాయ్ చేద్దాం. మొత్తం రిలీఫ్ అనిపిస్తుంది చాయ్ తాగితే. చాయ్ తాగి కొంచెం సేపు టైం పాస్ చేద్దాం. టైం పాస్ అయినాక బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ చేసినాకే చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం. సో గాయస్ ఇప్పటిదాకా మస్తు తిరిగినా. సో టైం అయితే 9 అవుతుంది యాజ్ యూ కెన్ సీ. సో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్దాం. ఎవరో ఒక హెల్ప్ కావాలా, నేను మా ఫ్రెండ్కి ఎవరికైనా ఫోన్ చేస్తాను నేను, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అయితే మనకైతే వాళ్ళైతే తెచ్చారు కాబట్టి. సో ఐ విల్ కాల్ మై ఫ్రెండ్. నేను రాజాకైతే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. రింగ్ అవుతుంది. హలో, అరే ఏడున్నావురా? కొంచెం నాకు కొంచెం హెల్ప్ కావాలిరా. నేను కార్లోకి వెళ్ళి దిగలేను. సో బ్రష్ చేస్తున్నావా? సరే ఒక 5 minutesలో వస్తా నేను, కొంచెం రెడీ ఉండు సరేనా? ఓకే రైట్ రా. అమ్మా వస్తా అన్నాడు రా బాబు చాలియా. సో గాయస్ ఇప్పుడే రాజాని ఎక్కించుకున్నా. అయ్యే బ్రా ఈడు ఉంటే ఇక్కడ వస్తుండే మనకు అనకాపూర్, కానీ లేకుండే మిస్ అయిపోయిండు. ఫంక్షన్కి పోయిండట. నెక్స్ట్ ఛాలెంజ్లో రాకపోతే అప్పుడు చెప్తాను నేను. సో ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఫుల్ ఆకలి అవుతుంది. సో వెళ్దాం పదండి. గాయస్ రాజాడైతే తెస్తున్నాడు మన టిఫిన్. అబ్బా మజా అనిపిస్తుంది రా బై, బ్రేక్ఫాస్ట్ చేస్తా. సో మనం ఎక్కడైనా వెళ్ళి తిందాం. చలో ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ తింటున్నాం. సో ఇగో ఇడ్లీ వడ తీసుకున్నాం, తినేస్తాం ఇవైతే. అబ్బా మార్నింగ్ గాయస్ ఇప్పుడే తినడం అయిపోయింది. సో కొంచెం టైం పాస్ చేద్దాం మేము మళ్ళీ. దీంట్లో ఉండి నాకైతే ఎట్లా అనిపిస్తుంది, మొత్తం బాడీ పెయిన్స్ అవుతున్నాయి. ఇంకొక 2 hours. టైం అయితే 10 అయింది. 12:42 వరకు మనం ఉండాలి ఇంట్లో. ఇంకా 2 hours 42 minutes ఉందాం, అయిపోతే కంప్లీట్ అయిపోతుంది. చలో టైం అయితే 11:30 అవుతుంది. ఇంకొక 1 hour అయితే మన ఛాలెంజ్ అయిపోతుంది. బాగా నాకు ఇవన్నీ వస్తున్నాయిరా బాయ్. చలో జల్దీ కావాలా కష్టాలు. గాయస్ టైం అయితే 12:09 అయితే అవుతుంది యాజ్ యూ కెన్ సీ. సో మనమైతే చాలా క్లోజ్గా ఉన్నాం మన ఛాలెంజ్కి. కొంచెం ఒక అట్లా రౌండ్ వేసి వద్దాం, కొంచెం టైం పాస్ అవుతుంది. అలాగే టైం అయిపోతుంది. ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేస్తాం. గాయస్ టైం అయితే అయిపోయింది. మన 24 hours అయితే కంప్లీట్ చేసినాం. సో టైం అయితే చూసుకోవచ్చు 12:45, 2 minutes ఎక్కడే ఉన్నా. సో అడుగు బయట పెడదాం చలో గాయస్. సో 24 hours అయిపోయింది. అడుగు ఒకసారి ఒక రోజు తింటామో నాకే నమ్మబుద్ధి అయితే లేదు. సో నా ఎక్స్పీరియన్స్ ఎట్లుందో నేను చెప్పేస్తా. సో గాయస్ ఫైనల్లీ మనమైతే అడుగు పెట్టేసినాం మన ల్యాండ్ మీద. 24 hours ఇంట్లో ఉండంటే నాకే నమ్మబుద్ధి అయితే. వీడియో అయితే క్రేజీ వచ్చింది. అంకాపూర్ చికెన్ అండ్ ఇవన్నీ ఫన్ ఉండే మొత్తం. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గాయస్ మీ మైండ్లో ఏదన్నా క్రేజీ ఛాలెంజ్ ఉంటే అది కామెంట్లో పెట్టేయండి. అది డెఫినెట్లీ ట్రై చేస్తాను నేను ఇఫ్ నాకు నచ్చితే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి.